పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్తో కలిశారా లేదా? లోకేష్తో మాట్లాడేది ఏమిటి? లోకేష్తో చర్చించింది ఏమిటి? వాళ్ళిద్దరి మధ్య సమావేశాల ఆంతర్యం ఏమిటి అనేది గడిచిన కొద్ది రోజుల్లో జరుగుతున్న చర్చ. ఈ చర్చకు బీఆర్ఎస్ వైపు నుంచి ఎటువంటి ఒక బలమైన ఇది లేదు, జవాబు లేదు. సరే, కేటీఆర్ అయితే స్పందించాడు. ఏమని స్పందించాడు? లోకేష్ యువకుడు, తర్వాత తెలివిగలవాడు, చదువుకున్నవాడు, అండ్ నాకు ఎంతో కాలంగా తెలిసినవాడు, మిత్రుడు, కనుక కలిసి తప్పేమిటి అన్నాడు. ఫస్ట్ ఏమో అసలు నేను కలవలేదే బాబు అన్నాడు. కలిసి తప్పేమిటని 2 మాటలు కూడా చెప్పాడు. సరే, దీనికి సంబంధించి ఎట్లా ఉన్నా కూడా మనకు అత్యంత విశ్వసనీయంగా ఢిల్లీకి చెందిన బీజేపీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే కేటీఆర్, లోకేష్ ఇద్దరు భేటీ అయిన మాట నిజం. ఈ బీజేపీ వర్గాలు ఢిల్లీ నుంచి చెబుతున్న సమాచారం. ఆ వర్గాలు చెప్తున్నది ఏమిటంటే ఈ భేటీ వెనుక ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సిట్ దర్యాప్తు జరుపుతున్న విషయం మనకు తెలుసు. ఇది టీడీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన విషయము మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అండ్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ రెండింటికి సంబంధించి ఈ ఇద్దరు చర్చించినట్లుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ వర్గాలకు ఎట్లా తెలుసు అనేది మనకు తెలియదు. అంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కనుక బహుశా తెలుగుదేశం పార్టీ మంత్రి కాబట్టి లోకేష్ మరి బీజేపీ వర్గాలకు కూడా ఏమైనా తెలియజేశాడేమో మనకు తెలియదు. ఏదో విధమైన ఒక సమాచారం, అంటే కేటీఆర్ తన దగ్గరికి ఎందుకు వచ్చాడు అది తెలియదు. మనకు పూర్తిగా తెలియదు. కేటీఆర్ తన దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఏ విషయాలు మాట్లాడాడు, ఏ ప్రతిపాదనలు చేశాడు, వాటికి సంబంధించిన సారాంశాన్ని మేబీ టీడీపీ మంత్రి లోకేష్ బీజేపీ నాయకులకు ఎవరికైనా చెప్పి ఉండాలి. అందువలన ఇది లీక్ అయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో విషయం ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ రెండింటికి నిజంగా ఏమిటి సంబంధం అని మనకు కూడా అనుమానం వస్తుంది. వచ్చేదంటే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అక్కడ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో జరిగింది, ఇది కేసీఆర్ హయాంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ సిట్ వేరు, ఆ సిట్ వేరు, ఈ కేసు వేరు, ఆ కేసు వేరు. కానీ వీటికి రెండింటికి లింక్ ఉంది. ఈ రెండు కేసులకు సంబంధించిన ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ పైనే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ వర్గాలు చెబుతున్నారు కనుక అది నిజమని నేనేం చెప్పట్లేదు. బీజేపీ వర్గాలు చెబుతున్న దాంట్లో అర్థసత్యం ఉండొచ్చు, లేదా కొన్ని విషయాలు మాత్రమే నిజమే ఉండొచ్చు, మిగతా నిజం కాకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చెప్తున్న దాంట్లో ఒక దాన్ని ఏమంటాము, చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒకటి ఉంది. అదేంటంటే ఏపీ లిక్కర్ స్కామ్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన వాళ్లలో ఎక్కువ మంది దుబాయ్లో ఆశ్రయం తీసుకున్నది ఎవరి దగ్గర అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళ దగ్గర. బీఆర్ఎస్ పార్టీకి చెందిన లేదా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులనండి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులనండి, బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేసేవాళ్ళనండి, అటువంటి వ్యక్తులకు దుబాయ్లో వాళ్లకు అడ్డాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళకి అక్కడ అపార్ట్మెంట్స్, లేకపోతే ఫ్లాట్స్, లేకపోతే వాళ్ళకు కొన్ని స్థావరాలు ఉన్నాయి, నివాసం ఉండే స్థావరాలు. అటువంటి చోట ఈ రెండు కేసులకు సంబంధించిన నిందితులు చాలా రోజుల పాటు ఆశ్రయం తీసుకున్నట్టుగా, అంటే షెల్టర్ పొందినట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అది ఈ రెండింటికి సంబంధించిన లింక్ అది. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు బీజేపీ వర్గాలు చెప్తున్నా ఏమిటి, హైదరాబాద్లో దాదాపు 7 ప్రాంతాల్లో డెన్ను నిర్వహించారు. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డెన్ అంటే ఏమిటి, నగదు డంపులు ఉంచే ప్లేసెస్, ఇవి వాటిని డెన్స్ అని అంటున్నారు.
7 డెన్స్‌ను వీళ్ళు కనుక్కున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ సిట్. ఆ 7 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఈ మధ్య 11,00,00,000 నగదు దొరికిన విషయం మనందరికీ తెలుసు. సరే, ఆ 11,00,00,000 ఎవరి డబ్బు ఏంటనేది అదొక వేరే చర్చ. దానిపై కోర్టులో కూడా కేసు నడుస్తుంది, ఏసీబీ కోర్టులో. బట్ ఇక్కడ ఈ 2 అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరుగుతున్నప్పుడే ఆ కాలంలోనే అక్కడి ఏపీ సీఎం జగన్, ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉండడం, ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండడం, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు పరస్పర గౌరవంతో ఉన్న కారణంగా, ఇద్దరి మధ్య మైత్రి ఉన్న కారణంగా ఏపీ లిక్కర్ స్కామ్కు పరోక్షంగా తెలంగాణ పోలీసులు సహకరించారు అనేది ఇక్కడ ప్రధానాంశం. ఎట్లా సహకరించారు? కేసీఆర్ హయాంలో తెలంగాణ పోలీసులు ఎట్లా సహకరించి ఉంటారు అంటే, బీజేపీ వర్గాల కథనం ప్రకారం ఏంటంటే, ఎక్కడెక్కడైతే డబ్బు నగదు ఉంచాలి, వాటికి పోలీసులు ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అంటే, ఆ డబ్బులను వేరే వాళ్ళు తెలుసుకోకుండా ఉండే విధమైన అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి అనేది కొంతమంది ఏసీపీలు, కొంతమంది డీసీపీలు, మరి కొంతమంది కింది స్థాయి ఎస్ఐలు, సిఐలు కూడా పనిచేసినట్లు, అంటే ఏపీ లిక్కర్ స్కాములోని నిందితుల కార్యకలాపాలకు హైదరాబాద్ ఈ శివార్లలో అప్పటి అంటే కేసీఆర్ హయాంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు కూడా సహకరించినట్లుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అంటే దానివల్ల ఏంటంటే, ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఆయా డెన్లు ఎక్కడైతే నగదు పెట్టాలో, లేకుంటే లావాదేవీలు జరపాలో, హవాలా లావాదేవీలు కూడా జరిగినట్లుగా ఇప్పుడు సమాచారం ఉంది. సో హవాలా ఎట్లా జరపాలి, లేకుంటే నగదు లావాదేవీలు ఎట్లా జరగాలి, ఎక్కడి నుంచి జరపాలి, దీనికి సంబంధించిన మార్గదర్శ గైడ్లైన్స్, వాటికి సంబంధించిన ఆ వ్యవహారాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది చక్కదిద్దినట్టు కూడా చెప్తున్నారు. ఇందులో బీజేపీ వర్గాల కథనం ప్రకారం ఏంటంటే, శ్రవణ్ రావు పేరు కూడా ప్రధానంగా వస్తుంది. ఆయన ఒక న్యూస్ ఛానల్ అధిపతి, శ్రవణ్ రావు ఆయన పేరు. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐ థింక్ నంబర్ 3 ఉన్నాడు శ్రవణ్ రావు. ఈ శ్రవణ్ రావు ఎప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పారిపోయిన ఇద్దరు ఆయన ఒకడు. ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో నంబర్ 1గా ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు, శ్రవణ్ రావు లండన్కు పారిపోయాడు. ఆయన లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకునే లోగానే కోర్టు నుంచి ఆయన రక్షణ పొందాడు, ఇది అరెస్ట్ కాకుండా. అట్లాగే ప్రభాకర్ రావు కూడా అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకునే లోపే సుప్రీంకోర్టు నుంచి ఆయన కూడా రక్షణ తీసుకున్నాడు. అంటే ఎప్పటిలోగా ప్రభాకర్ రావు అయితే ఆగస్టు 5 వరకు ఆయనకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి. సో ఇప్పుడు శ్రవణ్ రావుకు చెందిన ఈ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో దుబాయ్లో, ఆ షెల్టర్స్లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? షెల్టర్ ఇచ్చిన వాళ్ళంతా, ఇంకొకటి కూడా చెప్పారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, దుబాయ్లో షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వారే అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంటే ఎవరై ఉండవచ్చు అని మనం సులభంగా గెస్ చేయవచ్చు. సో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ భారీగా వ్యాపారాలు, ఇక ఇతరత్ర వ్యవహారాలు చేస్తూ సంపన్నులైన కారణంగా అక్కడ వాళ్లకు కొన్ని షెల్టర్స్ ఉన్నాయి. వాళ్ళు ఇటువంటి నిందితులకు వాళ్ళు ఆశ్రయం కల్పించారు. ఆ ఆశ్రయం కల్పించడం వెనుక మొత్తం మీద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు వాళ్ళ ప్రమేయం కూడా ఉందని బీజేపీ అనుమానిస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ అంశాలన్నిటికీ, అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, ఆంధ్రలో ఏపీ లిక్కర్ స్కామ్, ఈ రెండింటికి మధ్య లింక్ అనేది ఈ రకంగా ఏర్పడింది. ఈ లింక్ కారణంగానే దీంట్లో ఎక్కడో ఏదో బీఆర్ఎస్కు చెందిన కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయనో, లేకుంటే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం
ఉన్న కారణంగానో ఏం చేశారంటే కేటీఆర్ వాటిని బయట పెట్టకుండా ఉండాలని లోకేష్ ఏమైనా విజ్ఞప్తి చేశాడా, లోకేష్ ఏమైనా రిక్వెస్ట్ చేసుకున్నాడా అనేది మనకు తెలియదు. థ్యాంక్ యూ.